ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకమైనటువంటి చిన్న బిడ్డల కార్యక్రమం లిటిల్ ఏంజల్స్ అనే కార్యక్రమానికి మిమ్మల్ని మరొకసారి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ చిన్న బిడ్డల కొరకు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. దయచేసి నాతో ఏకీభవించి అందరూ ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ సన్నిధానంలో ఉన్నాం తండ్రి. ప్రత్యేకంగా ఈ చిన్న బిడ్డల కార్యక్రమాన్ని ప్రభువా, చిన్న బిడ్డల కొరకు మీరు ఏర్పరిచినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ సన్నిధి సహవాసమును చిన్న బిడ్డలతో ఉంచి నడిపిస్తున్నందుకై మీకు వందనాలు. చిన్న బిడ్డలను ఎదుగు రానియండి, వారిని ఆటంకపరచవద్దు అని మీ వాక్యంలో మీరు సెలవిచ్చిన రీతిగా అనేక మంది చిన్న బిడ్డలు మీ సన్నిధికి రావడానికి ఈ కార్యక్రమాన్ని ఆశీర్వాదకరంగా మార్చండి. ఈ కార్యక్రమాన్ని ప్రభువా ప్రారంభిస్తూ ఉండగా మీ సహాయం, మీ సన్నిధి ప్రసన్నతను మాకు తోడుగా ఉంచి నడిపించి బలపరచుమని దీవించుమని యేసు నామములో మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, జాన్సన్ అని మరలా వచ్చాను మీకు ఒక స్టోరీ చెప్పడానికి. మన మధ్యలో కొన్ని కలర్స్ ఉన్నాయి. దేవుడు మనకి రంగురంగుల ప్రపంచాన్ని ఇచ్చాడు కదా. ఆ రంగురంగుల ప్రపంచంలో కొన్ని రంగులను మనం పరలోకానికి, ఈ లోకానికి, కొన్ని పరిస్థితులకు సాదృశ్యంగా మనం తీసుకుంటాం. అలాగే మన మధ్యలో కొన్ని కలర్స్ ఉన్నాయి. ఈ కలర్స్ ద్వారా యేసయ్య మన పట్ల ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో మనం తెలుసుకుందామా, చూద్దామా. మనం మొట్టమొదటిగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఈ రకంగా ఉన్నాం. అంటే మన హృదయ స్థితి నల్లగా ఉంది. నల్లగా ఉంది అంటే నలుపు దేనికి సాదృశ్యం అండి? నరకానికి, సాతాను యొక్క క్రియలకి సాదృశ్యం. కాబట్టి ఈ నరకం నుంచి మనల్ని కాపాడగలిగిన వాడు యేసు ప్రభు వారు కొన్ని మాటలు మనకు తెలియజేస్తున్నారు. దీంట్లో కొన్ని వాక్యాలు రాయబడి ఉన్నాయి. ఏమన్నా చదువుదామా? రోమా పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చునని తెలియజేస్తుంది. అనగా నలుపు పాపానికి సాదృశ్యంగా ఉంది, పాపికి సాదృశ్యంగా ఉంది. అయితే ఈ పాపంలో ఉన్నటువంటి మానవుణ్ణి రక్షించడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. ఆయన లోకానికి వచ్చినప్పుడు ఆయన మన కొరకు చేసిన త్యాగం ఏంటో తెలుసా? ఆయన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు చిందించారు. ఎరుపు ఆయన రక్తానికి సాదృశ్యం. అలాగే దీనిలో ఏ వాక్య భాగం ఉందో చూద్దామా? దయచేసి మీ బైబిల్ తెరవండి ఒకసారి చూద్దాం. దీంట్లో ఏముందో? యోహాను పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఉన్నటువంటి మాటలను ఒకసారి చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎరుపు అనగా ప్రేమ. మనల్ని విమోచించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడని తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా మనల్ని విమోచించిన తర్వాత మనము జీవించే విధానం పరిశుద్ధత అనగా తెలుపు. ఈ తెలుపు ద్వారా మనం పరిశుద్ధులుగా, నీతిమంతులుగా జీవించాలని దేవుడు తలస్తూ ఉన్నాడు. ఇది దయచేసి తెలుపు పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది. దయచేసి దీంట్లో ఏమైనా వాక్యం ఉందో చూద్దామా? ఓకేనా? నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. హోలీనెస్, పరిశుద్ధత. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో రాయబడిన మాటలు చదువుతున్నాను. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన మనలను పరిశుద్ధులుగా చేయును. కనుక తెలుపు పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది. అదేవిధంగా పరిశుద్ధులుగా మనం జీవించాలని తెలియజేస్తూ ఉంది. పరిశుద్ధులుగా మనం జీవించినప్పుడు పరలోక రాజ్యానికి వారసులుగా చేయడానికి దేవుడు మనల్ని పచ్చగా ఉంచుతాడు ఈ లోకంలో, అనగా గ్రీన్. చూసారా ఈ కలర్ని? ఈ గ్రీన్లో ఏముందో చూద్దామా? ఏ వాక్య భాగం ఉందో చూద్దామా? దయచేసి గమనించండి. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక కృప, గ్రీన్ అనగా కృప మన మధ్యలో ఉంది. మీరు విశ్వాసంతో, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఉన్నటువంటి మాట అని చదువుతున్నాను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. దేవుడు మనల్ని ఆయన కృప ద్వారా రక్షించారు. అనగా ఆయన కృప మన మీద ఉన్నప్పుడు, మరి మనం ఎక్కడికైనా పార్కుకి వెళ్ళినప్పుడు చూడండి, గడ్డి ఎంత పచ్చగా ఉంటుందో. అబ్బా, గడ్డి ఎంత పచ్చగా ఉంది, ఎంత బాగుందని చెప్పి అందరూ అక్కడ కూర్చోవడానికి ఇష్టపడతారు. మీరు కూడా పార్క్కి వెళ్ళినప్పుడు అక్కడ కూర్చోడానికి ఇష్టపడ్డారు కదా. అదేవిధంగా ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఆ విధంగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. అదేవిధంగా ఈ కృప మన మీద విస్తరించినప్పుడు, ఈ పచ్చగా మనం జీవించిన తర్వాత, మనం మరణించిన తర్వాత దేవుడు మనకు పరలోక రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు. పరలోక రాజ్యానికి సాదృశ్యం బంగారం. ఈ కలర్ చూశారు కదా,
బంగారం కలరు. ఈ కలర్లో ఏముందో చూద్దాం వాక్య భాగం. దయచేసి గమనించండి నాతో పాటు. దీనిలో యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం ఉంది. ఈ గోల్డ్ కలర్ అనేది పరలోకానికి సాదృశ్యంగా ఉంది. దానిలో వాక్యాన్ని చదువుతున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనంలో, నా తండ్రి అంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అని యేసుప్రభు వారు మాట్లాడుతున్నారు. మన కొరకు ఆయన పరలోక రాజ్యంలో బంగారు ఇళ్ళు కట్టడానికి వెళ్ళిపోయారంట. మరి మనమందరం ఆ పరలోక రాజ్యంలో ఆ బంగారు ఇళ్లలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన స్థలాల్లో నివసించాలంటే యేసయ్య చిత్త ప్రకారం జీవించాలి. యేసయ్య చెప్పినట్టుగా మనం జీవించాలి. మన తల్లిదండ్రుల మాటకు మనం లోబడాలి. తల్లిదండ్రుల మాటకు లోబడకపోతే యేసయ్య మనల్ని పరలోక రాజ్యానికి చేర్చుకోడు. మీ పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే మొట్టమొదటిగా బైబిల్ చదవాలి, దానిలో ఉన్న అర్థాలను గ్రహించుకోవాలి. మీకు అర్థం కాకపోతే మీ పాస్టర్ గారిను, మీ సండే స్కూల్ టీచర్ను అడిగి కనుక్కొని తెలుసుకుని దాని ప్రకారం జీవించాలి. మీరు ఈ రంగుల ద్వారా కొన్ని అద్భుతమైన విషయాలు మనం తెలుసుకున్నాం కాబట్టి మీరు కూడా మీ జీవితాలు ఇవన్నీ పాటిస్తారని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమిస్తూ మీకు ఈ మాటలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ఆమేన్. నిత్యాశ్రయ దుర్గమైన
క్రిస్తేసుని చాటేద్దాం. చేయి చేయి కలిపి ప్రభు రాజ్యం కట్టేద్దాం. మార్గం సత్యం జీవం క్రిస్తేసుని చాటేద్దాం. చేయి చేయి కలిపి ప్రభు రాజ్యం కట్టేద్దాం. సృష్టికి కారకుడు, జనులందరి రక్షకుడు, శాంతి స్థాపకుడు, మహాదేవుడు యేసతడు. సృష్టికి కారకుడు, జనులందరి రక్షకుడు, శాంతి స్థాపకుడు, మహాదేవుడు యేసతడు. పదరా ఈ వార్తను చాటుతూ దేశాలకు ఎదురే లేదింక మనకు ఆత్మ ఉన్నందుకు. పదరా ఈ వార్తను చాటుతూ దేశాలకు ఎదురే లేదింక మనకు ఆత్మ ఉన్నందుకు. మార్గం సత్యం జీవం క్రిస్తేసుని చాటేద్దాం. చేయి చేయి కలిపి ప్రభు రాజ్యం కట్టేద్దాం. मेरे दिल में धड़कन में यीशु मेरे सांसों में मेरे दिल में धड़कन में रहते. రాజుల రాజతడు, ప్రతి ప్రభువుకు ప్రభువతడు, రానయ్యున్నాడు, కొదమ సింహమయోన్నాడు. రాజుల రాజతడు, ప్రతి ప్రభువుకు ప్రభువతడు, రానయ్యున్నాడు, కొదమ సింహమయోన్నాడు. పదరా ఈ వార్తను చాటుతూ దేశాలకు ఎదురే లేదింక మనకు ఆత్మ ఉన్నందుకు. పదరా ఈ వార్తను చాటుతూ దేశాలకు ఎదురే లేదింక మనకు ఆత్మ ఉన్నందుకు. మార్గం సత్యం జీవం క్రిస్తేసుని చాటేద్దాం. చేయి చేయి కలిపి ప్రభు రాజ్యం కట్టేద్దాం. మార్గం సత్యం జీవం క్రిస్తేసుని చాటేద్దాం. చేయి చేయి కలిపి ప్రభు రాజ్యం కట్టేద్దాం.